దాని గురించి ఎవ్వరికి ఆ విషయాలు వినడం ఇష్టం లేదు, వాటి గురించి చర్చించడం ఇష్టం లేదు. అక్కడ పడి చనిపోయిన విధానం ఏంటి అని అందరు అడుగుతా ఉన్నారు. అది చెప్పడానికి గవర్నమెంట్కి భయపడుతున్నారు, గవర్నమెంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఈరోజు ఈ క్రైస్తవ సమాజం రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఇస్తున్న స్లోగన్స్ విన్న తర్వాత ప్రభుత్వాల చెవుల్లో గింగులుగా మోగి వాళ్ళకి ఏమనిపిస్తూ ఉందంటే వీళ్ళంతా సంఘటితం అయిపోతే నెక్స్ట్ ఎలక్షన్లో మేము ఏమైపోతాము అన్న భయంతో మన నోరు నొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం ఏం కాదని నేను అనుకుంటా ఉన్నాను. ఒక క్రైస్తవ నాయకుడు సామాన్యుడు చనిపోతేనే ఈ విప్లవం అంటే ఈ క్రైస్తవ ఉద్యమం కలిసికట్టుగా ముందుకు వచ్చి మాట్లాడుతున్న ఈ ఉద్యమం ఇంతగా ఉంటే ఇప్పుడు ఆయన తరబి